నమస్తే. వెల్కమ్ టు దిశా టీవీ. భారతదేశ అభివృద్ధికి పునాది అయిన జనగణన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం 2026, 27 సంవత్సరానికి చేపట్టనుంది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ జనగణన ద్వారా దేశంలోని జనాభా, కుటుంబాల జీవన పరిస్థితులు, విద్య, ఉపాధి సదుపాయాలు, ఆర్థిక స్థితి వంటి అంశాలపై సమగ్ర సమాచారం సేకరిస్తారు. ఈసారి జనగణనలో మొత్తం 33 ప్రశ్నలను ప్రధానంగా అడగబోతున్నారు. ప్రజలు సరైన సమాచారం అందిస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఉపయోగపడుతుంది. దేశంలో జనాభా పెరుగుదల అంచనా వేయడానికి గ్రామాలు, పట్టణాల అభివృద్ధి ప్రణాళికలకు, పేదరికం, విద్య, ఉపాధి పరిస్థితులపై సమాచారం కోసం ఇది ఉపయోగపడుతుంది. రహదారులు, ఆసుపత్రులు, పాఠశాలలు వంటి మౌలిక సదుపాయాల ప్రణాళికకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సరైన వారికి అందించడానికి ఈ జనగణన చేస్తారు. ఇంటి వివరాలు, కుటుంబ వివరాలు, సదుపాయాలు, ఆస్తుల వివరాలు అనే అంశాలపై ప్రధానంగా జనగణన ఉండబోతుంది. ఈసారి సెన్సెస్ లో ప్రధానంగా అడిగే 33 ప్రశ్నలేంటో ఓసారి చూద్దాం. గృహ వివరాలు అనే కేటగిరీ నుండి ఈ యొక్క ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందులో ప్రధానంగా భవనం నెంబరు, జనగణన హౌస్ నెంబర్ వివరాలను అధికారులు సేకరిస్తారు. ఇక కేటగిరీ 2లో ఇళ్ల నిర్మాణం అనే దాంట్లో మాత్రం ప్రధానంగా నేల పదార్థం, అలాగే గోడల పదార్థం, పైకప్పు పదార్థం, ఇల్లు ఉపయోగం, ఇల్లు స్థితి అనే ప్రశ్నలు ఉన్నాయి. అంటే ఇంటి వివరాలు, అంటే ఇల్లు ఎలా ఉన్నది, ఇంటి వివరాలు ఎలా ఉన్నాయి, ఇంటి స్థాయి ఎలా ఉంది, అంటే పెంకుటిల్లా, గుడిసె లాంటిదా, లేకపోతే పక్కా భవనమా, ఇలాంటి సమాచారాన్ని కూడా సేకరించడానికి ఈ కేటగిరీలో ప్రధానంగా వివరాలు ఉంటాయి. మరో కేటగిరీ కనుక చూద్దాం. ఇప్పుడు కుటుంబ సమాచారం అనే కేటగిరీ. దీంట్లో కుటుంబ సభ్యుల సంఖ్య, ముఖ్య వ్యక్తుల సంఖ్య, కుటుంబ ప్రధానుడి పేరు, లింగం, సామాజిక వర్గం, అంటే ఇందులో కుటుంబ సభ్యుల పూర్తి సమాచారం దీంట్లో ఉండబోతుంది. అంటే దాంట్లో ప్రధానమైన వ్యక్తి అంటే ఇంటి పెద్ద ఎవరు, అలాగే ఈ కుటుంబం ఏ కేటగిరీకి సంబంధించింది, ఏ క్యాస్ట్కు సంబంధించింది అనే దానిపైన కూడా ఇందులో వివరాలు ఉంటాయి. అంటే ఎస్సీ, ఎస్టీ లేదా అదర్స్ అనే ఆప్షన్ ద్వారా మాత్రం ఈ కేటగిరీలో ఉండబోతుంది. మరొక కేటగిరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. అది నివాస పరిస్థితులు అనే కేటగిరీ. ఇందులో ఇల్లు యాజమాన్యం, గదుల సంఖ్య, వివాహిత జంటల వివరాలు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ప్రాథమిక సదుపాయాలనే కేటగిరీ ఉంది. ఇది ఈ కేటగిరీకి వస్తుంది. ఇందులో చాలా ఎక్కువ అంశాలు ఉన్నాయి. ఇంటికి సంబంధించిన అంశాలను కూడా తాగునీటి వనరు, నీటి అందుబాటు, విద్యుత్ వనరు, టాయిలెట్ ఉందా లేదా, టాయిలెట్ ఏ రకం, మరుగునీటి వ్యవస్థ ఎలా ఉంది, స్థాన సదుపాయం ఉందా లేదా, వంటగది ఉందా లేదా, గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా, అలాగే వంట ఇంధనం ఏమిటి అనే ప్రశ్నలు ఇందులో ప్రధానంగా ఉండబోతున్నాయి ఈ కేటగిరీలో. వీటికి కూడా ఇక్కడ సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. మరొక కేటగిరీ ఆస్తులు మరియు సదుపాయాలు అనే దానిపైన కొన్ని అంశాలను కూడా దీంట్లో జోడించారు. అంటే ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉంటాయి, ఏమేమి ఆస్తులు ఉంటాయి అనే దానిపైన ప్రధానంగా ఎలక్ట్రానిక్ వస్తువులపైనే ఇక్కడ ఆప్షన్లు ప్రధానంగా ఎక్కువగా ఇచ్చారు. అందులో రేడియో, ట్రాన్సిస్టర్, టీవీ, ఇంటర్నెట్, అలాగే కంప్యూటర్, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్, సైకిల్, బైక్, స్కూటర్, మోపెడ్, దీంతో పాటు కారు ఉందా, అలాగే లేదా జీప్, వ్యాన్ వంటి వివరాలను కూడా సేకరించే అవకాశం కూడా ఈ కేటగిరీలో కూడా ఉంది. ఇక ఇతర వివరాలు అనే కేటగిరీ ఉంది. దీంట్లో ప్రధానంగా ఏం తింటారు, అంటే ఇంట్లో ప్రధానంగా ఏ ధాన్యం తింటారనే ఒక ప్రశ్న కూడా ఉంది. బియ్యము లేదా గోధుమల లేక ఇతర ధాన్యాల. ఎందుకంటే సౌత్ ఇండియాలో ఎక్కువగా కూడా రైస్ ఎక్కువగా కూడా సేకరిస్తారు, రైస్ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇక నార్త్ ఇండియా వరకు అయితే మాత్రం గోధుమలకు ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా కూడా ప్రజలు దేనిపై ఆధారపడి ఉంటారనే దానిపైన ఒక అవగాహన కోసం దీంట్లో తీసుకోవడం జరిగినట్టయితే తెలుస్తుంది. ఇలా 33 ప్రశ్నలను ప్రధానంగా జనగణనలో అధికారులు అడగబోతున్నారు. ఇక మొబైల్ నెంబర్ తదితర వివరాలను ప్రభుత్వ అధికారులు ప్రజలకు అడిగి నమోదు చేసుకుంటారు. ప్రజలు గుర్తుంచుకోవాల్సిన విషయాలు, సరైన సమాచారం మాత్రమే ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా చట్టపరమైన సమస్యలకు దారితీస్తుందట.
అంటే జనగణన సిబ్బందికి సహకరించడం ప్రతి పౌరుడి బాధ్యత. ఇచ్చే వివరాలు గోప్యంగా ఉంచబడతాయని కూడా చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వ పథకాలు రూపొందించడంలో ఈ సమాచారం కీలకం అవుతుంది. జనగణన వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. గ్రామాలు పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతుంది. పేద కుటుంబాలకు సంక్షేమ పథకాల అమలు చేయబడతాయి. ఉపాధి, విద్య, ఆరోగ్య రంగంలో మెరుగైన ప్రణాళికలు ప్రభుత్వాలు రూపొందిస్తాయి. భవిష్యత్ జనాభా అంచనాలకు ఖచ్చితమైన డేటా నమోదు అనేది చేయబడుతుంది. జనగణన సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు ఆధార్, కుటుంబ సభ్యుల వివరాలు, విద్యుత్, నీటి, అలాగే గ్యాస్ వంటి సమాచారం సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజల అపోహలు ఏమి కూడా నమ్మకుండా ప్రభుత్వ సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని కోరుతున్నారు. సరైన సమాచారం ప్రజలు అందిస్తే మంచి భవిష్యత్తు అనే లక్ష్యంగా జనగణన 2026-27 దేశాభివృద్ధికి కీలకంగా మారబోతుందని కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం సూచనలు చేస్తుంది. అంటే జనాభా లెక్కల్ని ప్రధానంగా దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అలాగే ప్రజల అవసరాలను కూడా కేంద్ర ప్రభుత్వం తెలుసుకునే అవకాశం ఉంది. తద్వారా సంక్షేమ పథకాలు రూపొందించడం, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, అలాగే ప్రజలకు ఏం చేస్తే భవిష్యత్తులో కూడా ఒక మార్గనిర్దేశం ఉంటుంది, అలాగే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనే దానిపైన కూడా ఈ సేకరణ ఉండబోతుంది. అందుకోసమే ఇవి చాలా గోప్యతగా ఉంచుతారు. ఎవరు కూడా అభద్రతా భావం అవసరం లేదు. చాలా సీక్రెసీగా ఉంచుతారు. ప్రైవసీ అయితే మాత్రం ఉంచుతారు. ఎవరి మీద బయట జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కూడా కేంద్రం చెప్తుంది. ఏమైనా డౌట్ ఉన్నా కానీ తప్పకుండా టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేయొచ్చు అని కూడా చెప్తుంది. దాంతోపాటు తప్పుడు వివరాలు మాత్రం ఇస్తే మాత్రం భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలు కూడా వస్తాయని కూడా ఇప్పటికే జనాభా సంబంధించిన ఈ సర్వే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తే బాగుంటుంది తప్ప అబద్ధాలు చెప్పడం ద్వారా, తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో చట్టపరమైన ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉందట. అందుకోసమే ఉన్న వివరాలు, వాస్తవ దగ్గరికైన వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంతో పాటు చాలా రాష్ట్రాలు కూడా ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక మెల్లగా అందరిలో కూడా గ్రామాల్లో కూడా వరుసగా కూడా ఈ యొక్క సర్వే కొనసాగుతుంది. ప్రజలందరూ కూడా సహకరించాలని కూడా కేంద్ర ప్రభుత్వం పాటు రాష్ట్ర ప్రభుత్వం, అలాగే అధికారులు, సెలబ్రిటీలు రకరకాల మాధ్యమాల ద్వారా, ప్రకటన ద్వారా మాత్రం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అపోహలు ఉన్నప్పటికీ తప్పకుండా అపోహలను ఎవరు నమ్మొద్దు. ఇదంతా కూడా ప్రజల సంక్షేమం కోసమే, అభివృద్ధి కోసమే, ప్రజల స్థితి ఎలా ఉందో ఒక ప్రభుత్వానికి తెలడం కోసమే అని కూడా కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్తుంది. అందరూ కూడా సహకరిస్తే మంచి భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వానికి మంచి విధానాలు అమలు చేయడానికి ఉపయోగపడుతుందని కూడా చెప్తుంది. చూడాలి మరి జనగణన తర్వాత ఇక కేంద్ర ప్రభుత్వం మరి ఎలాంటి పథకాలు కూడా ఇవ్వబోతుంది. మరి ప్రజల స్థితిగతులను బట్టి ఏమైనా ఇంకా సంస్కరణలు, అలాగే కొత్త సంక్షేమ పథకాలు ఏమైనా రాబోతున్నాయా లేదా అనేది మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది.